హాయ్ హలో వెల్కమ్ టు మై వైఫ్ ఛానల్. ఫ్రెండ్స్, అమెరికాలో గార్డెన్లో మేము పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మేము. అవన్నీ మీకు ఒకసారి చూపిస్తాను. ఈ గార్డెన్లోకి మా మిసెస్ నేను వచ్చాము. అమెరికాలో చలికాలం అంటే మార్చి ఎండింగ్ వరకు మొక్కల్లో అసలు గ్రోత్ అనేది ఉండదండి. మార్చి తర్వాత మొక్కలు మొలకెత్తడం, కొద్దిగా పెరగటం అలాంటిది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బెండకాయలకు వస్తున్నాను. ఇవి ఇక్కడ బెండకాయలు ఎండబెట్టి వచ్చిన విత్తనాలని ఇక్కడ నాటాము. చక్కటి బెండకాయలు లేతగా ఎంత బాగున్నాయో చూడండి. ఈ బెండకాయలు ఈ సైజు రావడానికి గింజలు వేసిన దగ్గర నుంచి ఇప్పటికి 2 months పట్టింది. బెండకాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఇకపోతే టమాటాలు. ఈ టమాటాలు చూడండి, మన ఇండియాలో నాటు టమాటాల్లా ఉన్నాయి. ఇంకో టైప్ టమాటా ఏమో వాల్మార్ట్లో కొనుక్కొచ్చిన టమాటాలు కూడా మా ఆవిడ వాటి గింజలను కూడా కుండీలో వేశారు. అవి కూడా మొక్కలు వచ్చాయి. ఆ మొక్కలకి ఇప్పుడే పూలు వచ్చాయి. 10-15 రోజుల్లో అవి కూడా కాపుకొచ్చేస్తాయి. మొత్తం మీద టమాటాలు మాకు సరిపడా వచ్చాయి. 1 kg దాకా. కరెక్ట్గా ఇవి ఒక 5-6 మొక్కలు ఉంటే కూరకి సరిపోతాయి. చెన్నై టమాటాలు అంటే అదే రోమా టమాటాలు అంటారు. ఈ 2 రకాలు టమాటా మొక్కలు హోమ్ డిపోలో కొనుక్కున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్రూట్ స్ట్రాబెర్రీ. ఇది కూడా వాల్మార్ట్లో కొనుక్కొచ్చాము. ఈ ప్లాంట్ని రోజుకి మాకు సరిపడా ఒక 6 ఎన్నో వస్తున్నాయి. ఇది పచ్చిమిరపకాయల మొక్క. మా పాప ఎండుమిరపకాయల్లో వచ్చిన గింజల్ని కుండీలో వేసుకుంది. దాని నుంచి వచ్చిన పచ్చిమిరపకాయ మొక్క ఇది. ఈ మొక్కకి ఒక విచిత్రం ఉందండి. ఇదేమిటంటే లాస్ట్ సమ్మర్కి వేసిన మొక్క ఇది. కాపు అయిపోయిన తర్వాత మళ్ళీ మా పాప ఏం చేసిందంటే ఆ కుండీని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంది. చలికాలం మొత్తం ఈ మొక్క ఇంట్లోనే ఉంది. మేము అమెరికా వచ్చిన తర్వాత ఆ కుండీ తీసుకొచ్చి బయట ఈ గార్డెన్లో భూమిలో నాటాము. పచ్చిమిరపకాయలు బాగా వచ్చాయి. ఇప్పుడు మీరు ఉల్లికాడలు చూస్తున్నారు. ఇవి ఏమిటంటే వాల్మార్ట్లోనే ఉల్లికాడలు కొనుక్కొచ్చాము. ఉల్లికాడలు వండుకోగా మిగిలిన కింద ఉండే రూట్ తీసుకొచ్చి మళ్ళీ ఈ కుండీలో వేసాం. అవి చక్కగా మళ్ళా మొలకెత్తి ఇంత పెద్దయ్యాయి. ఇవి మా ఆవిడ ఏం చేస్తుందంటే చక్కగా గుడ్లు ఇగురులో ఉల్లికాడలు వేసి వండుతుంది. ఉల్లికాడలతో మీరేం వండుకుంటారో కామెంట్ చేయండి. పుదీనా కూడా చాలా బాగా వచ్చింది. ఈ పుదీనా పెంచడం చాలా ఈజీ అండి. ఫ్రెండ్స్, ఈ చామంతి మొక్క చూసారా? ఇది బొకేలో నుంచి ఫ్లవర్స్ ఉంటాయి కదా బొకేలో, అవి మేము ఇలా నాటుకున్నాము. చక్కగా భలే వచ్చింది చామంతి మొక్క. ఇది కనకాంబరం మొక్క. ఇది చిన్న కొమ్మ తెచ్చి పెట్టాను నేను, కానీ చాలా బాగా బతికి పూలు కూడా వచ్చాయి. ఈ చామంతి మొక్క కూడా లాస్ట్ సమ్మర్లో కొనుక్కుంది మా పాప. వింటర్లో కూడా బాగానే బతుకుతాయి. చామంతి మొక్కలు మాత్రం కొనుక్కొని బాగానే ఉంచుకోవచ్చు. ఈ వామ మొక్క మా చిన్ననాటి ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి గిఫ్ట్గా ఇచ్చింది. మనం కష్టపడే పెంచుకున్న ఈ వెజిటబుల్స్ చాలా ఆనందాన్ని ఇస్తాయి. మనం పెంచుకునే కూరగాయలు ఆరోగ్యాన్ని కూడా అలాగే ఇస్తాయి మనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.